ఒక మనిషిని చంపడం ఇంత సులువా? గత 4 నెలల నుండి ప్లాన్ చేసి ఆ మనిషిని చంపడానికి సిద్ధమయ్యాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 40 మంది గ్యాంగ్తో ఒక 5 మంది ముఖ్యంగా ఆ తరుణ్ అనే వ్యక్తిపై అటాక్ చేసి చంపారు. చంపడం కూడా నార్మల్గా చంపలేదు, చాలా దారుణంగా చంపారు. ఎవరైతే షరీఫ్ అండ్ తరుణ్, తిను గంజాయి అమ్ముతాడు, తను గంజాయి అమ్ముతాడు. షరీఫ్ అనే వ్యక్తికి జైలుకి పంపించిండ్రు. జైలు నుంచి బయటికి రాగానే అటాక్ చేసిండు. అటాక్ చేసిన 4 నెలల మధ్యలోనే చంపేసిండు అని ఒక ఆరోపణ ప్రజల్లో ఉంది. తరుణ్ నిజంగా ఈ గంజాయి కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉందా? నేను ఎన్నిసార్లు జైలు వెళ్ళినా నా పేరు పైకి రాలే. వీడు ఒక్కసారి కూడా చిన్న చిన్న పిట్టి కేసులు, అది వాడు వెళ్ళి ఇరుక్కున్నాడు నా కేసులలో, అంతే. అది పిట్టి కేసు, గాలి లేపుకెళ్తారు అలాంటి కేసులు. ఎవరన్నా అమ్ముతే కేసు ఉంటది. ఇప్పుడు షరీఫ్ అమ్ముతాడు కాబట్టి 10-20 కేసులు ఉన్నాయి. గంజాయి ఒకటే కేసు కాదు, డ్రగ్స్ కేసులు ఉన్నాయి. నెత్తి పలగొట్టినట్టు, చేతులు ఇరగొట్టినట్టు, మర్డర్ చేసినట్టు అన్ని కేసులు ఉన్నాయి. కానీ తరుణ్ మీద ఏ కేసులు లేవు. కానీ ఒక మనిషిని బండరాయితోటి కొట్టి నోట్ల బీర్ సీసాలు పలగొట్టి చంపే అంత కక్ష ఎందుకని మీకు అనిపిస్తుంది? బోనాల రోజు ఏమైంది తెలుసా అన్న, షరీఫ్ది 2 ఉంటారు అన్న మనుషులు, ప్రీతం అని ఇంకోటి అడ్డు అని. వాళ్ళిద్దరికి తరుణ్కి గొడవైంది. ఏం గొడవైందో తెలియదు. తరుణ్ ఒక్కరిని పిలిచి వాళ్ళిద్దరు కొట్టిరు. కొడితే మేమందరం వెళ్ళి తరుణ్ వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ అందరం వెళ్ళి షరీఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తేమో దీన్ని మెల్లిగా హిందూ ముస్లిమ్స్ వైపు కూడా తిరిగి వెళ్తున్నారు. అసలు తరుణ్ అనే వ్యక్తి ఒక హిందూ, ఒక ముస్లిం తోటి పంచాయతీ పెట్టుకున్నాడు. అది వైరంగా మారి మరణానికి కారణమైంది అంటున్నారు. ఇదే మొత్తం ముస్లిం వాళ్ళే అన్న, 70% మొత్తం ముస్లిమ్స్. కరెక్ట్గా 4 లేకుంటే 5 చంపేసిపోయి కూర్చుంటా అని చెప్పిందంట. ఎట్లా అంటే ప్రతి ఏరియా వాళ్ళు నా ముందు లొంగుతారు, మీ ఏరియా వాళ్ళు లొంగరు, మీ లంబాడోళ్ళు లొంగరు, మీ లంబాడోళ్ళని లొంగిపిస్తా అని చెప్పిండంట. అదే మెయిన్ రీజన్. మీ లంబాడోళ్ళు ఎట్లైనా లొంగాల్సిందే, నా కాడ వంగాల్సిందే. ప్రతి ఏరియా నా మీద వంగుతాయి. సనత్ నగర్, ఫత్యనగర్, దాసారాం అన్ని బస్సులు నా ముందు వంగుతాయి. మీరేంది, మీరు వంగకపోవడం ఏంది? మళ్ళీ కూడా ఏదో రోజు వంగిపిస్తారా? ఇవాళ 4 వేసేయాలి రా ఈ బాబునగర్. ఒక్క పెద్ద న్యూస్ ఛానల్ కూడా మా దగ్గరికి రాలేదు. తరుణ్ని కూడా రౌడీ షీటర్ అని మెన్షన్ చేసి వేసినారు. వాళ్ళు ఎట్లా వేసినారు, ఏ బేసెస్ మీద వేసినారు, మళ్ళీ ఇప్పుడు డిలీట్ చేసేసినారు. ఆ వీడియో యూట్యూబ్లో వెతికితే ఎక్కడ లేదు. ఆ రోజు రాత్రి తరుణ్ అక్కడికి వెళ్ళే టైంలో ఈ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా లేరా తరుణ్తో పాటు? అందరు ఇప్పుడు నేను వెళ్ళి 2 o'clock వెళ్ళి పడుకున్నా. ఈయన ఇక్కడే ఉన్నాడు కదా, ఇక్కడిక్కడే తిరుగుతుండు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకున్నా. మార్నింగ్ మా డాడీ ఏమో ఒక 4:20 అట్లా లేపిండు. అరే చంపేసిర్రా అని తమ్ముడిని, తరుణ్ని చంపేసినారు అని చెప్తే నేను ఉరుక్కుంటా వచ్చి హాస్పిటల్కి వెళ్ళినాం అప్పుడే. ప్రజలందరూ అడుగుతున్న విషయం ఏంటంటే తరుణ్ది లాస్ట్ ఫోటో చూపించండి అన్న, లాస్ట్ బెడ్ మీద ఉన్న ఫోటో చూపించండి అన్న ప్రజలు అడుగుతున్నారు. చూడలేమన్నా మేమే, అసలు చాలా దారుణంగా ఉంది ఆ ఫేస్, మేము చూడలేకపోతున్నాం. ఆయన ముఖం లాస్ట్ లో చూస్తే మొత్తం బ్లాక్ ఇంత ఉబ్బిపోయిందన్న. 30 సార్లు బియర్ నోట్లో వేసేసి 30 సార్లు రాళ్ళతో కొట్టిండంట. ఆయనకి లైఫ్ వేస్తే మాత్రం మేమైతే ఒప్పుకోమన్నా. ఆయనకి లైఫ్ జైల్లో వేస్తే మాత్రం మేము ఒప్పుకోము. మేము కావాలంటే గవర్నమెంట్ ని కూడా చేంజ్ చేసిస్తాం. చంపేయాలి, షరీఫ్ గాన్ని చంపేయాలి, చంపేయాలి, షరీఫ్ గాన్ని చంపేయాలి. ఆ రోజు నైట్ అంట కరెక్ట్గా 4 లేకుంటే 5 చంపేసిపోయి కూర్చుంటా అని చెప్పిందంట. బై మిస్టేక్ మా అదృష్టమో తరుణ్ గాని దురదృష్టమో కాక వాడు ఒక్కడే పోయి దొరికిందన్న. లేదంటే 4-3 ప్లాన్ ఉండే అంట ఆ రోజు. ఒకటేసారి వీళ్ళం ఎట్లా అంటే ప్రతి ఏరియా వాళ్ళు నా ముందు లొంగుతారు, మీ ఏరియా వాళ్ళు లొంగరు, మీ లంబాడోళ్ళు లొంగరు, మీ లంబాడోళ్ళని లొంగిపిస్తా అని చెప్పిండంట. అదే మెయిన్ రీజన్. మీ లంబాడోళ్ళు ఎట్లైనా లొంగాల్సిందే, నా కాడ వంగాల్సిందే. ప్రతి ఏరియా నా మీద వంగుతాయి. సనత్ నగర్, ఫత్యనగర్, దాసారాం అన్ని బస్సులు నా ముందు వంగుతాయి. మీరేంది, మీరు వంగకపోవడం ఏంది? మళ్ళీ కూడా ఏదో రోజు వంగిపిస్తారా? ఇవాళ 4 వేసేయాలి రా ఈ బాబునగర్ వాళ్ళని అన్నారు. సో ఈ 4 చనిపోతే వీళ్ళు కూడా మన కంట్రోల్కి వస్తారు. అలా మా దరిద్రం కొట్టి తరుణ్ గడు ఒక్కడే అలా దొరికిపోవడం, అది అవ్వడం. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా మాకు ఎలాంటి మద్దతు అనేది ఇప్పటివరకు దొరకలేదన్న. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా వచ్చి, ఎమ్మెల్యే వచ్చినారు అక్కడ మార్చరీ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయినారు. కార్పొరేటర్ వచ్చినారు, కాసేపు ఆడ చావు దగ్గర ఉండి వెళ్ళిపోయినారు. అదే ఓటు కావాలంటే ఇంటింటికి గడపకు వచ్చి అడిగేటోళ్ళు. ఒక
వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో కానీ వాళ్ళ ఏరియాలో కానీ ఇంత పెద్ద ఘటన జరిగితే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతారా? దీని గురించి ఏం పట్టించుకోరా? ఆ న్యూస్ ఛానల్స్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉంటాయి, ఎక్కడో ఏదో రేప్ కేసులు జరిగితే మాత్రం ఇట్లా ఎగేసుకొని వెళ్ళిపోతారు. ఈరోజు ఒక స్టూడెంట్ ఇంత బ్రూచువల్గా మర్డర్ అయినా కూడా ఒక్క పెద్ద న్యూస్ ఛానల్ కూడా మా దగ్గరికి రాలేదన్న, ఏది రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఎన్టీవీ వాళ్ళు ఏం వేసినారంటే తరుణ్ని కూడా రౌడీ షీటర్ అని మెన్షన్ చేసి వేసినారు. వాళ్ళు ఎట్లా వేసినారు, ఏ బేసిస్ మీద వేసినారు, మళ్ళీ ఇప్పుడు డిలీట్ చేసేసినారు. ఆ వీడియో యూట్యూబ్లో వెతికితే ఎక్కడ లేదు ఇప్పుడు. అంటే మన మీడియా ఇదా? ఇది మన మీడియానా? మన మీడియా చూపిస్తున్న నిజాలు ఇవేనా? అంటే మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్న నిజాలు అసలు నిజాలేనా అని మాకు ఇప్పుడు డౌట్ వస్తుందన్న. మాతో ఆ సిచ్యువేషన్ జరిగితే ఇప్పటి వరకు ఏ పెద్ద న్యూస్ ఛానల్ కానీ, ఏ పెద్ద పొలిటీషియన్ కానీ, ఏ పెద్ద మద్దతు ఇచ్చే పర్సన్ ఒక్కరు మా దగ్గరికి రాలేదన్న. ఇంత పెద్ద బ్రూచువల్ మటర్ అయితే ఇట్లనే కొనసాగితే అనుకునేటోళ్ళు అనుకుంటారు, అరే అన్న పోయిండు, చంపేసిండు, వచ్చేసిండు, మనం కూడా చంపేద్దాంరా భయ్ అని ఇంకా తయారవుతారన్న. ఇది మనం తయారు చేసుకుంటున్నట్టుంది. పిల్లలని ఇట్లా చేయండిరా, ఇట్లా చంపేయండిరా, మనం ఇట్లా తయారు చేసుకున్నట్టుంది, వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు 100 మంది ఎగ్జాంపుల్ తీసుకుంటారు దీన్ని. ఆయన ఉన్నాడు, చంపేసిండు, ఏం చేసిర్రు, జైలుకి పోయిండు, వచ్చేసిండు. మనం కూడా రేపటి రోజు మనం ఎవరి మీద పగ అయితే వాళ్ళని చంపేసి వచ్చేద్దామని ఎందుకు అనుకోరన్నా? ఈరోజు రేపు స్టూడెంట్స్ కానీ ఎవ్వరు కానీ మ్యాక్సిమం ఫాలో అయ్యేది సోషల్ మీడియానే అన్న. ఇప్పుడు మూవీస్ ద్వారా ప్రభావితమై చేస్తున్న పనులు కూడా చాలా ఉన్నాయి. మూవీస్ని చూసి సేమ్ మూవీస్లా చేయడము, మర్డర్ కేసెస్ని చూసి సేమ్ మర్డర్ కేసెస్లా చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకోసారి ఇలాంటి ఘటన చేయకుండా భయపడాలంటే దానికి గవర్నమెంట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అరే ఇలా చేస్తే ఇలా అవుతుందిరా భయ్ అని. ఇప్పుడు మొన్న మన షాద్నగర్ ఒక రేప్ కేసు అయింది. వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పటి నుంచి రేప్ కేసెస్వి చాలా తగ్గిపోయినాయన్న. దీనికి మాత్రం నేను సెల్యూట్ చేస్తా. ఇలాంటి మర్డర్ కేసులు కూడా తగ్గాలంటే, ఇలాంటి ఒక ఘటన మళ్ళీ ఇంకోసారి చేసుకోకుండా ఉండాలంటే మళ్ళీ గవర్నమెంట్ ఇలాంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పక్కా ఇతన్ని కూడా ఏ ఎన్కౌంటరో అది ఉరి శిక్షనో వేయాలని మేము కోరుకుంటున్నామన్నా. మా బాధ ఏం లేదు, వాడు చనిపోవాలని మా బాధ కాదు. మన గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకరితో కావద్దు. అది మా మెయిన్ ఉద్దేశం. ఈరోజు ఈయన చనిపోయిండు, రేపు ఈ బాధ మాకుంది, రేపు ఈ బాధ వేరే వాళ్ళకి వెళ్ళొద్దన్నా. వేరే వాళ్ళన్నా మంచిగా ఉండాలి. ఇలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా చేసి చదివిపించి రేపు మమ్మల్ని వీడు చూసుకుంటారు, మా ఫ్యామిలీని వీడు పోషిస్తారని ఇంత చేస్తే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి మీరు ఒకసారి పైకి వెళ్ళి చూడండి అన్న. తింటలేరు. వాళ్ళని మేము కూడా ఓదార్చలేకపోతున్నాం అన్న. మాకే కన్నీళ్ళు ఆగుతలేవు, నిద్ర వస్తలేదు, తింటలేమన్నా. మేము రోజు ఈరోజు మాతో తిరిగే మంచి, రేపటి రోజు మాతో ఈరోజు లేడంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం. చావు చేసడం కూడా ఇంకా తరుణ్ మాతోనే ఉన్నాడేమో అని మాకు అనిపిస్తుందన్న. మా బాధ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకెవ్వరితో జరగొద్దన్న. మన హైదరాబాద్లోనే కాదు, మన హోల్ ఇండియాలో ఎక్కడ జరగొద్దు. అందరు ఎడ్యుకేటెడ్ అవ్వాలి, అందరు మంచిగా ఉండాలి. ఒక భయం అనేది గవర్నమెంట్ సృష్టించాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చేస్తే ఇలాంటి పరిణామాలు ఉంటాయని గవర్నమెంట్ సెట్ చేస్తే అందరు భయపడి దారికి వస్తారన్న. ఇది ఒకటే అన్న మా కోరిక, మా డిమాండ్ ఇది ఒకటే. తరుణ్కి న్యాయం జరగాలి. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకెవ్వరితో కావద్దు. ఇది ఒకటే అన్న మాకు కావాల్సింది. అన్న ఇప్పుడు ఇద్దరు అప్స్కౌండ్లో ఉన్నారు చూడన్న, వాళ్ళిద్దరు ఏజ్లో ఒక 17-18 ఉంటుంది అన్న. 17-18 వాళ్ళకి మర్డర్ చేయాల్సిన అవసరం ఏందన్న? అంటే పక్కన ఎలాంటి వాడు ఉన్నాడో నువ్వు అర్థం చేసుకో. ఎవరినైనా చేంజ్ చేయగలడు వాడు. ఇంత చిన్న పిల్ల ఇప్పుడు మైనర్ వాడు చంపితే వాడి మీద పెద్ద కేసు కాదు, అందుకనే వాళ్ళతో అట్లా చేయించిండు అన్న. వాళ్ళిద్దరు పరారైన వాళ్ళు. షరీఫ్ ఏజ్ ఎంత ఉంటుంది? 27 అన్న. వాళ్ళు ఇంకా ఇద్దరు పరారు ఉన్నాడు, వాళ్ళు ఒకటి 17 ఒకటి 18 అన్న. బచ్చాగాళ్ళన్న, బచ్చాగాళ్ళని ఆ లెవెల్లో మోటివేషన్ ఇచ్చి స్పీచ్ ఇచ్చి ఏ లెవెల్లో ఇచ్చి ఉంటాడు వాళ్ళకి చంపేరా అని. రాళ్ళు ఇచ్చి అంతంత పోరగాళ్ళకి అంత దిమాకు వస్తా అన్న. ఇగో అన్న రాయిచ్చి చంపన్న, ఇగో ఇది రాయన్న, ఈ రాయితో కొట్టన్న, సస్తాడన్న, ఈ రాయితో కొట్టన్న అంటారు అంట. ప్రజలందరూ అడుగుతున్న విషయం ఏంటంటే తరుణ్ది లాస్ట్ ఫోటో చూపించండి అన్న, లాస్ట్ బెడ్ మీద ఉన్న ఫోటో చూపించండి అన్న ప్రజలు అడుగుతున్నారు. చూడలేమన్నా మేమే, అసలు చాలా దారుణంగా ఉంది ఆ ఫేస్, మేము చూడలేకపోతున్నాం. చూస్తే హీరోలాగా ఉంటాడన్న, పర్ఫెక్ట్ జా ఉంటది, పర్ఫెక్ట్ ఉంటాడు ఆయన ఫేస్ మొత్తం. ఆయన ముఖం లాస్ట్ లో చూస్తే మొత్తం బ్లాక్ ఇంత ఉబ్బిపోయిందన్న, ఇంత ఉబ్బిపోయింది ఆయన ముఖం. రాళ్ళు, బియర్లు, పళ్ళు మొత్తం ఇరిగిపోయింది. బియర్ నోట్లో వేసి 30 సార్లు బియర్ నోట్లో వేసేసి 30 సార్లు రాళ్ళతో కొట్టిండంట. ఇరిగి లోపట వెళ్ళాలి, మొత్తం కోసుకోవాలి, మాటలు రాకూడదు, ఊపిరి ఆడకూడదు.
చచ్చిపోవాలి తొందరగా అని చెప్పేసి. చచ్చిపోయిన తర్వాత కూడా వీడిని చంపేశామని చెప్పేసి ఆ 4-5 ఎవరైతే ఉండే చూడు వాళ్ళందరూ వీడిని మనం చంపేశాంరా అని గొప్పగా అనుకొని వాడి మీద ఒక్కొక్కళ్ళు ఒక్కని వెనకాల ఒకడు వాడి మీద నడుస్తున్నారంట అన్న, వాడి మీద నడుచి ఇట్లా దుంకుతున్నారంట వాడి బాడీ మీద. అందుకనే మన రిప్స్ ఇరిగిపోయినాయి అన్న, ఇటు సైడ్ చంపింది మాత్రం ముఖం మీద కొట్టే చంపిర్రు, రిప్స్ ఎలా ఇరిగినాయి వాడి మీద నుంచొని దునికిరంట. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఏదైనా చిన్న గొడవ కాగానే పక్కన ఉన్న వాళ్ళు వీడియోలు తీయడము అవి చేస్తారు కదా, అలాంటి వీడియోస్ ఏమైనా దొరికినాయా? దొరకలే అన్న, అవే ఏం దొరకలేదు. ఇంకోటి తరుణ్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, కాంప్రమైజ్ అది ఇక్కడ తీసుకుంది అయితే నిన్న కొంతమంది అంటే మన చావు జరిగినప్పుడు కానీ తర్వాత 2 రోజులు నిన్నటి వరకు కూడా కొంతమంది రిలేటివ్స్, మీ రిలేటివ్స్ ఏమంటున్నారంటే తరుణ్ లాస్ట్ టైం గొడవ అయినప్పుడు తరుణ్ ఐఫోన్ పగిలిపోతే షరీఫ్ నుంచి 20,000 ఇచ్చి కాంప్రమైజ్ అయింది. ఎర్రగడ్డలో ఏమో కొట్లాట అయితే ఆయనది ఇది పగిలిపోయింది, పగిలిపోయింది. ఇంకా కాలు మీద కూడా దెబ్బ తాకితే ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఇచ్చారు. పిఎస్ కేసు ఇస్తామంటే ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అయింది, ఏదో అయిపోయింది. మా వాళ్ళు మీ వాళ్ళు నాకు తెలుసు, మా వాళ్ళు నీకు తెలుసు, ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఇది తీసుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు తప్ప ఆ షరీఫ్ దగ్గర ఎటువంటి తీసుకోలేదు, మళ్ళీ ఆయన దగ్గర వెళ్ళలేదు మేము. సరే ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు తరుణ్కి వాళ్ళ కుటుంబానికి మీ బాధకు ఎట్లాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలన్నా. ఇంత దారుణంగా బీర్ సీసాలు లోపల పెట్టి మంచి మీద దూకి బండరాళ్ళతోటి మానసిక ఆనందం ఎలాంటి శిక్ష అయితే కరెక్ట్ గా ఉంటుందని మీరు అనుకుంటున్నారన్న? ఇప్పుడు మీకు అన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఒక జర్నలిస్ట్, మీకు బయట అన్ని తెలిసి ఉంటాయి. ఇలాంటి అతి దారుణంగా చంపే మృగాలకి, నేను మంచులను కూడా అన్నా, ఇలాంటి మృగాలకి ఇలాంటి శిక్ష ఇస్తే బాగుంటుందని మేమే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అన్న. మాకు అర్థమైతే లేదు ఏం చేయాలో, మీరే చెప్పండి నాకు ఆన్సర్. ఆ బండరాలు చూడండి అన్న మీరు ఎట్లుంటాయో, ఆ రాళ్ళు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. ప్రతి రాయికి రక్తం కనిపిస్తుంది ఖచ్చితంగా, అంటుకుంటుంది రక్తం ముట్టుకుంటే. ప్రతి రాయికి రక్తం ఉంది. ఇక్కడ ఈ విజువల్స్ చూస్తున్నట్టయితే మాకు అర్థమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నమాట రాళ్లతోటి బీర్ సీసాలతోటి కొట్టి బీర్ సీసాల నోట్లో పగిలి ఊపిరి ఆడని పరిస్థితికి తీసుకొని వచ్చి చంపినట్టయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను పర్సనల్గా నాకున్న ప్రశ్న ఏంటంటే ఇంత దారుణంగా చంపేసిండు, తర్వాత జైలుకి ఇప్పుడు లైక్ లాకప్లో ఉన్నాడు, లాకప్లో ఉండి ఇంకిద్దరిని కూడా చంపుతా అని అంటున్నారంట. అంటే వాళ్ళ మనుషులని బయట పంపించేసిండు. ఇప్పుడు వాళ్ళ దోస్తులు ఆయన మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని ఇక్కడ నుంచి డిస్పర్స్ చేసేసిండు. ఆయనకి రేపటి రోజు హెల్ప్ఫుల్ కావడానికి బయట నుంచి వచ్చి ఆయన చెప్తున్నట్టు చేయడానికి వాళ్ళ బయట పంపించేసిండు, వాళ్ళకి అబ్స్కాండ్ చేసేసిండు. బయట సపోర్ట్ ఉంది, వాళ్ళ ద్వారా చంపించేస్తాడు ఆయన. ఈయనకి ఇద్దరిని చంపించేస్తా అని ఆల్రెడీ చెప్పాడంట. మీ ఇద్దరినేనా చెప్పింది? ఎందుకంటే నేను నా తమ్ముడు కదా, ఇప్పుడు నా అత్త కొడుకు కదా, ప్రతి దానికి నేను వెళ్తుండే వానితో పాటు. అందుకోసం ఇప్పుడు జైల్లో ఉండి ఇద్దరిని చంపేస్తానే వ్యక్తులు వీళ్ళే. ఓకే ఓకే. సో మీరు ఫైనల్గా తరుణ్ కోసం 3 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నారు, ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు, నాకు అర్థమైంది. తరుణ్ గురించి మీరు ఆలోచిస్తే తరుణ్ లాస్ట్ సిచ్యువేషన్స్లో ఆ 2-3 రోజుల క్రితంలో మీతో మాట్లాడిన మాటలు ఏమన్నా మా కోసం షేర్ చేసుకోగలుగుతారు? అట్లాంటి మాటలు ఏం లేదన్న, వాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడన్న, నవ్విస్తూ ఉంటాడు. కామెడీ అన్న. మా అన్న అమ్మవారు పెట్టిండు, ఆయన డైలీ అమ్మవారి దగ్గర వెళ్ళి అమ్మవారిని 9 days దీక్షలో ఉన్నాడు అన్న తరుణ్, 9 days దీక్షలో ఉన్నాడు. ఆ రోజే ఎవరైనా తాగుతారా? ఆయన శ్రద్ధతో ఏం ఆ రోజే తీసిండు అన్న, దసరా రోజే దీక్షలో ఉండి అమ్మవారికి అలంకరించి పూజ అయిపోయిన తర్వాత తీసిండు అన్న ఆ కడం కూడా. అప్పుడు ఏ ముహూర్తంలో తాగిందో ఏమైందో అంతా కూడా తాగిలేడన్న. వాడు తాగితే ఒక బీరు తాగుతాడు, అంత మించి ఇంకేం తాగుడు. ఏదో అందరు 4 ముందు కనిపించాలి అది బీరు నేను తాగుతున్నా అంతే, కాబట్టి మొత్తం తాగుబోతు అయితే కాదన్నాడు. ఒక బీరు సగం బీరు తాగుతాడు అంతే, అది కూడా ఏవడో కనిపిస్తున్నా ముందు చూపించడానికి అంతే. మొత్తం 4-5 బీర్లు అవన్నీ ఏం లేదన్న, మందు కూడా అంత ఎక్కువ తాగడన్నాడు. చెప్పిండన్న మా అమ్మవారు ఉంది కదా, తీసేటప్పుడు మనం అందరం, మా అన్న ఉన్నాడు, అందరేమో ఇమర్షన్ కి ఏమో ట్యాంక్ బండ్ తీసుకొని వెళ్తారు. ఆయన ఏం చేస్తాడంటే ఏడుపాయల జాతర తీసుకెళ్తాడు. ఎందుకంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పోయే చోట అదే, ఎక్కడన్నా బయటికి వెళ్ళి ఇట్లా వెళ్దాం టెంపుల్ కి ఎక్కడన్నా వెళ్దాం అంటే ఒక్క స్పాట్ వెళ్తాం. అయితే ఆ స్పాట్ మాకు అందరికి ఇష్టం కాబట్టి అన్న కూడా అక్కడికి వెళ్దాం, అక్కడే నిమజ్జనం చేద్దాం అని చెప్పి మాకు చెప్పిండు. అయితే మేమేమనుకున్నాం,
సరే అక్కడ పోయి మేము కూడా వస్తామన్నా నీతో పాటు, మనం అక్కడే వెళ్దాం, ప్రతిసారి వస్తాం కదా, ఈసారి కూడా వస్తామని చెప్పేసి మేము అనుకున్నామన్నా. చూస్తే ఇప్పుడు మా మధ్యలో లేడు మనిషి. మా అన్న వాళ్ళేమో అక్కడ విమర్శన చేయడానికి వెళ్ళినారు. సరే ఈ సంఘటన గురించి ఆలోచిస్తే తరుణ్ ఏదైనా పొరపాటు ఉందంటే ఏం పొరపాటు ఉండొచ్చు? ఏం లేదన్న. మంచితనమే అన్న ఆయన పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ సిచ్యువేషన్ లో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి ముందు నుంచి పికప్ చేసుకున్నారు కదా, ఆ ఇద్దరు వ్యక్తులు తరుణ్ కి ఫ్రెండ్సేనా? ఫ్రెండ్స్ కాదన్న. మరి ఫ్రెండ్స్ కానప్పుడు ఆ బండి ఎక్కే అంత ధైర్యం ఎందుకు తీసుకున్నాడు? అంటే ఇప్పుడు షరీఫ్ చాలా ప్రేమగా మాట్లాడి పిలిచిండంట అన్న, ఫుల్ ప్రేమగా. కాయ్ తరుణ్ భాయ్ పైల్వాన్, మొన్ననే ఒక పిల్లోడు ఉండే వాడే చెప్పిండు, నేను విన్నా అన్న, లౌడ్ స్పీకర్ పెట్టిండు తరుణ్ అని, పైల్వాన్ కాయ్ తరుణ్ భాయ్ ఆవ్ మేరీ జాన్ అట్లా అట్లని మరి మస్తు ప్రేమగా పిలిచిండంట అన్న. వాడి ప్రేమగా పిలిస్తే ఏడైనా వెళ్ళిపోతాడు అన్న, ఇదైతే 100% రాసిస్తాను నేను. శత్రువు కూడా ప్రేమగా పిలిస్తే వెళ్ళిపోతాడు అన్నాడు. వాడికి కలిసి ఉంటాడు అంటే అంత ఇష్టం అన్న. వాడు నమ్మి పోయాడు అన్న, కానీ నమ్మక ద్రోహం చేసేసారు అన్న. సో అక్కడ ఈ గొడవ జరుగుతున్నప్పుడు షరీఫ్ కి కూడా హెడ్ పగిలింది అని చెప్పి వింటా ఉన్నాము. ఇప్పుడు అంతమంది కొడుతుంటే వీడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం వీడు కూడా కొడతాడు కదా అన్న. కూడా ఏదైనా అంతమంది కొడుతుంటే వాడు ఏం గెలవాలంటే అన్న మనకు సీసీటీవీ ఫుటేజ్ అన్న, వాడు ఉరికిపోతుండంట అన్న. ఉరికిపోతే షరీఫ్ ని ఒక అన్న పట్టుకున్నాడు అంట. రే నన్ను పట్టుకుర్రా, మీరు వాడిని పట్టుకోనరా అని ఇంకోళ్ళు ఇద్దరు ఉండే, వాళ్ళిద్దరు ఉరుక్కుంటే వాళ్ళు రాళ్ళు ఇసిరిరంట అన్న. ఒక రాయి తగిలి పడిపోయిండు తరుణ్. ఆడ పడిపోయిన దగ్గర నుంచి గుంజుకుంటా మళ్ళీ ఈ ప్లేస్ కి తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడైతే చనిపోయిన పారిపోదామని వెళ్ళిపోయిండు అన్న. వీళ్ళు రాళ్ళు ఇసిరి ఇంత ఇక్కడ ఒక రాయి తగిలింది దానికి, అప్పుడే పడిపోయిండు. కింద పడిపోగానే కింద కాలుతో వేసి తొక్కుతున్నారంట, కింద లేవకుండా కింద నుంచి పైన ఇట్లా తొక్కిండంట అన్న, సావురా అని. సరే ఫైనల్ గా మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటే మన E96 మీడియా నుంచి చెప్పండి. ఒకటే మాట అన్న, ఆయనకి ఎన్కౌంటర్ అన్నా చేసేయాలి, ఉరి అన్నా తీయాలి, మాకన్నా అప్ప చెప్పాలి. ఒకవేళ ఈ గవర్నమెంట్ అది చెయ్యలేకపోతే మేం ఏది చేయాలో అది చేస్తాం, అంతే అన్న. అలాంటి వాడు ఉండవద్దు కదా బాబు, అలాంటి వాడిని చంపేయాలి. అసలు అలాంటి వాడు ఉండి ఏం లాభము? మళ్ళీ బయటికి వచ్చి వేరే వాళ్ళని కూడా చంపేస్తాడు. అసలు ఆ ఏరియా వాళ్ళు మజీద్ దగ్గర నుంచి అడుగు, ఇప్పుడైతే చాలా ఖుషిగా ఉన్నారంట ఆ ఏరియా మనుషులు. అసలు ఈ షరీఫ్ దారా అయితే చాలా హరాస్మెంట్ చేసేవాడంట అందరికి. అసలు వాళ్ళ నాన్న అయితే మజీద్ దగ్గర ఇల్లు కూడా అమ్ముకున్నాడంట వాడి గురించి. అక్కడ నుంచి వేరే ఇల్లు తీసుకుని ఉన్నాడంట వాళ్ళ నాన్న. పెద్ద అన్న అయితే అసలే ఉన్నాడంట, అసలు వాడు ఇట్లా పని చేస్తాడని. అసలు చాలా బ్యాడ్ పేరుందంట ఆయనది. అసలు అలాంటోడు ఎందుకు ఉండడం? మరి చంపాలి అలాంటోడికి. అక్కడ ఫుడ్ పెట్టి ఏం లాభం, వాడికి జైల్లో పెట్టి ఏం లాభము? ఇంత దారుణంగా మళ్ళీ రేపు కూడా వచ్చి ఇంకా వేరే వాళ్ళని చంపుతాడు. మరి అలాంటోడికి ఎందుకు ఇంతవరకు ఇది చేస్తున్నాడు? తరుణ్ అంటున్నాడు, అసలు ఆ అబ్బాయి ఎట్లా ఉంటాడు? బక్కగా ఉంటాడు, అసలు ఎంత మంచిగా ఉంటాడో అబ్బాయి తెలుసా అందరితోని. అసలు వాడు ఒక రౌడీ షీటర్, వాడు ఎట్లా ఉన్నాడు అసలు నువ్వు చూసావా? అసలు చాలా దారుణంగా ఉన్నాడు వాడు, అసలు ముండ కొడుకు. అసలు వెంటనే చంపేసాలి అలాంటి వాడికి. అసలు వేరే వాళ్ళు చావకుంటైనా ఉంటారు పిల్లలు, అట్లా చంపేసి అందరికి మిగతా వాళ్ళతో కూడా అవ్వద్దని చెప్పేసి మేము ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి ఒక రౌడీ ఖుషి ఉన్నారంట ఆయన పోతే జైలుకి. అక్కడికి పోతే అసలు ఏరియా మొత్తం చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా. నువ్వు మజీద్ మొత్తం అడుగుపోయి ఆ ఏరియాలో మజీద్ దగ్గర నుంచి అక్కడ వరకు సనత్ నగర్ చాలా హ్యాపీగా ఉన్నారంట అందరూ. ఆయనకి లైఫ్ వేస్తే మాత్రం మేమైతే ఒప్పుకోమన్నా. ఆయనకి లైఫ్ జైల్లో వేస్తే మాత్రం మేము ఒప్పుకోము. మేము కావాలంటే గవర్నమెంట్ ని కూడా చేంజ్ చేసిస్తాం. తరుణ్ ఫ్రెండ్స్ ద్వారా ఆయన కోసం వచ్చిన మనుషుల ద్వారా మేము, మా ఫ్యామిలీ మేట్స్, మా ఊరు వాళ్ళ అందరితో మేము అందరం ఒకటి ఉండి గవర్నమెంట్ ని కూడా చేంజ్ చేసేస్తాం. ఒకవేళ ఆయనకి జస్టిస్ ఇవ్వకపోతే, జస్టిస్ ఎలా కావాలంటే ఆయనకు ఉరి తీయాలి లేదా ఆయనకి ఎన్కౌంటర్ చేయాలి. ఆయన ఒక్కడికే కాదన్న, ఆయన నలుగురు ఉన్నారు కదా, వాళ్ళందరూ చావాలి. లేకపోతే వాళ్ళు చస్తేనే తరుణ్కి ఆత్మశాంతి అన్న. అసలు వాడికి గుచ్చి గుచ్చి ఇవన్నీ అడగడం వాడు వదిలే చూడదో భయ్యా అంటే కూడా చంపడంలో ఏమానందం అన్న. అనుకోలేదన్న వాడు ఇట్లా చచ్చిపోయి వస్తా అని చెప్పేసి అయితే అస్సలు అనుకోలేదు. మాతో పాటు ఫెస్టివల్ టైమ్స్ ఉంటాడు, ఇంకా ఫెస్టివల్స్ మేము జరుపుకుంటాం. మేమైతే అస్సలు అనుకోవట్లేదు ఆయన ఎప్పుడు కూడా చనిపోయిందంటే మేము అస్సలు అనుకోవట్లేదు. నైట్ కలిసిండు, ఇక్కడ పోతున్నావురా అంటే ఏమో ఇదిగో ఇక్కడ ఎర్రగడ్డ పోయేసి వస్తా, ఇదిగో బండి ఉంది, బండి మీద పోయేసి వస్తా అని చెప్పి లాస్ట్ స్మైల్ ఇచ్చిండు అన్న. లాస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. దాని తర్వాత 4:30కి చూస్తే డెడ్ బాడీ, ముఖం ఇంత పెద్ద ఉబ్బిపోయి మొత్తం బండరాళ్ళతో కొట్టి బియర్తో మొత్తం కోసి ఆయన రిప్స్ మొత్తం ఇరగొట్టి అట్లా చూసినాం. ఆయనకి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి, ఇంకా రాలేదు.
ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు మాకు. వాళ్ళకి తెలుసు మరి, మాకైతే ఏం చెప్పలేదు ఇంకా. సో అర్థమవుతుంది కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఒక మనిషిని నమ్మి ఇంట్లో నుండి బయట అడుగు పెడితే ఆ మనిషి చంపుతాడో తెలియదు, ఆ మనిషి వల్ల ఎలాంటి హాని కలుగుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులలో అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. సమాజాన్ని కూడా నమ్మనటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. సో తరుణ్కి జరిగినటువంటి హత్య ఏదైతే దాడి ఉందో అదంతా కూడా అన్యాయం అని చెప్పి వాళ్ళ మిత్రులు చెప్తా ఉన్నారు. తరుణ్కి కావాలి జస్టిస్ అంటున్నారు. గవర్నమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని మీద రెస్పాండ్ అయ్యి, ఇది ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుండి యాజ్ ఎ సోషల్ మీడియా ఫాలోవర్గా నేను చెప్తున్నా, ఒక రేప్ కేసు జరిగిందంటే కంటిన్యూగా ఒక 5-6 రేప్ కేసులు జరుగుతాయి. ఒక మర్డర్ జరిగిందంటే కంటిన్యూగా ఒక 5-6 మర్డర్ జరుగుతాయి. అంటే ఏ బెల్ట్ ఫ్లో ఉంటే ఆ బెల్ట్ ఫ్లో అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి జ్ఞానంతో లేనటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక న్యూస్ని చూసి ప్రభావితం అవుతుంటారు. ప్రభావితం అయ్యి ఒక మనిషిని చంపడం ఇంత ఈజీయా అన్న కాడికి వెళ్ళిపోతుంటారు. సో గవర్నమెంట్ దీని మీద యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షను వాళ్ళకు వేసినట్టయితే అట్లీస్ట్ చంపేయాలి షరీఫ్ గారిని చంపేయాలి, చంపేయాలి షరీఫ్ గారిని చంపేయాలి, ఉరి తీయాలి షరీఫ్ గారిని ఉరి తీయాలి, చంపేయాలి షరీఫ్ గారిని చంపేయాలి, చంపేయాలి షరీఫ్ గారిని చంపేయాలి. We want justice. We want జస్టిస్, We want జస్టిస్, We want జస్టిస్. సో అది పరిస్థితి. సైనింగ్ ఆఫ్ వేదాంత్, N96 మీడియా.